ఉండాల్సినటువంటి పోస్టులు సార్ దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఆనరబుల్ మినిస్టర్ అధ్యక్ష శ్రావణ్ కుమార్ గారు. గౌరవనీయులైన చైర్మన్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దెర్ ఇస్ అన్ యాక్ట్ సార్, ద రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అని చెప్పని RPWD యాక్ట్ 2016 అని చెప్పని అంటారు. ఇట్స్ అ వెరీ ప్రామినెంట్ యాక్ట్, హిస్టారికల్ యాక్ట్ దట్ వాస్ బ్రాట్ ఇన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో సార్ చైర్మన్ సార్ అంతవరకు ఉన్నటువంటి ఒక డిజబిలిటీస్ అన్నిటిని కూడా ఎన్లార్జ్ చేస్తూ ద లిస్ట్ ఆఫ్ డిజబిలిటీస్ హ్యావ్ బీన్ ఎన్లార్జ్ టు 21. అవి లో విజన్ అని చెప్పని, లెప్రసీ అని చెప్పని, హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ డిజబిలిటీ, డ్వార్ఫిజం, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్, ఆటిజం, సెరెబ్రల్ ప్లాస్మీ, మాలిక్యులర్ డిస్ట్రోఫీ, ఇట్లా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఒక 21 పార్కిన్సన్స్ ఇవన్నీ కూడా డిజబిలిటీస్ యాక్ట్ కింద పొందుపరిచినారు అధ్యక్ష. అయితే దురదృష్టం ఏంటి అంటే కొంత సీరియస్నెస్ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం వల్ల చాలామంది తల్లిదండ్రులు, లక్షల మంది పిల్లలు, లక్షల మంది తల్లిదండ్రులు ఇవాళ చాలా ఇబ్బంది దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా పడుతున్నటువంటి ఒక పిల్లలు ఉన్నారు అధ్యక్ష. స్కూల్స్లో పర్టికులర్గా పిల్లలకు లెర్నింగ్ డిజబిలిటీ ఉందని తెలియదు, ఆటిజం ఉందని తెలియదు. వాళ్లకు సరి అయినటువంటి ఒక ఓరియంటేషన్ కల్పించే విధంగా సెన్సిటైజేషన్ స్కూల్లో ఉన్నటువంటి ఒక యజమానులకు కానీ టీచర్లకు కానీ లేదు. అక్కడ అవసరమైనటువంటి రీహాబిలిటేషన్ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ లేవు. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. సమాజంలో వారికి ఈక్వల్ రైట్స్ను కల్పించవలసినటువంటి ఒక స్ఫూర్తితో పట్టుకొచ్చిన యాక్ట్ అధ్యక్ష. అయితే ప్రభుత్వానికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దే హ్యావ్ టు టేక్ స్ట్రింజెంట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ దట్ RPWD యాక్ట్ ఇన్ స్పిరిట్ అండ్ లెటర్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పని కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా కాలేజీలకు తెలియదు, అసలు చాలా స్కూల్స్కు తెలియదు. పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి ఒక పరిస్థితి. దాని ట్రీట్మెంట్ బయట రీహాబిలిటేషన్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు తల్లిదండ్రులకు అవుతున్నటువంటి ఒక పరిస్థితి. నేను గతంలోనే దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ కూడా రాయటం అయింది. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక బాధితులైనటువంటి ఒక విద్యార్థులకు స్కూల్స్లోనే ఎర్లీ డిటెక్షన్ చేసేటువంటి, డయాగ్నోసిస్ చేసేటువంటి ఒక మెకానిజము, తర్వాత వాళ్ళకు సర్టిఫికేషన్ కల్పించేటువంటి ఒక ఇవాళ సర్టిఫికేట్ కావాలంటే ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాలి లెర్నింగ్ డిజబిలిటీ కూడా. అట్లా కాకుండా ప్రభుత్వం కొంత సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ కనుక పట్టుకొచ్చినట్టయితే పిల్లలంతా కూడా లెర్నింగ్ డిజబిలిటీస్, ఆటిజం ఇటువంటి సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం దలుచుకుంటే మానవత్వ దృక్కోణంతో 5% రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ స్కూల్స్లో కానీ అటువంటి పిల్లలకు అడ్మిషన్స్ విషయంలో కానీ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటుంది అధ్యక్ష. ఆ బాధ భరిస్తున్న పేరెంట్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఆటిజం కానీ లెర్నింగ్ డిజబిలిటీ కానీ చెప్పుకోలేరు, బయట చెప్పుకుంటే ఆత్మన్యూనతాభావానికి గురవుతారు. కాబట్టి ప్రభుత్వం కొంత విప్లవాత్మకంగా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రతి స్కూల్ను, ప్రతి హెడ్ మాస్టర్ను, ప్రతి టీచర్ను ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ యాక్ట్ను బలంగా ముందుకు తీసుకెళ్లాలా. ప్రతి స్కూల్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్లు, రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలా. తర్వాత అవసరమైనటువంటి ఒక రీతిలో విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చి సమాజంలో జనజీవ స్రవంతిలో వాళ్ళకు కూడా సమానమైనటువంటి ఒక వాటా కల్పించే రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మల్కా కుమరయ్య గారు, ఆనరబుల్ మినిస్టర్. కుమరయ్య గారు. నమస్తే సార్, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. తర్వాత ఈ స్కూల్స్లో సార్, గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఈ కొత్త NEP పాలసీ మన గవర్నమెంట్ ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా వస్తాయి. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాం. తర్వాత ఈ కస్తూర్బా టీచర్స్ మోడల్ స్కూల్స్లో చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నారు. అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరు 18 years 20 years రిటైర్మెంట్ కూడా అయిపోయారు. వాళ్ళు అదే కాంట్రాక్ట్గా జాయిన్ అయినప్పుడు 18,000, 12,000, 22,000 అదే శాలరీలో పనిచేస్తున్నారు.
వాళ్ళకు రెగ్యులరైజ్ చేయట్లేదు. వాళ్ళది పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. తర్వాత ఈ మోడల్ స్కూల్లో 010 కింద వాళ్ళకి శాలరీస్ అందరికీ టైంలో వస్తుంది, కానీ వాళ్ళకి టైంలో శాలరీస్ రావట్లేదు. తర్వాత ఈ 317 జీవో కింద చాలామంది డైలీ 50 కిలోమీటర్స్ టు 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు టీచర్లు. అంటే వాళ్ళు పొద్దున ప్రిపేర్ అయ్యి క్లాస్ చెప్పే బదులు వాళ్ళు ట్రావెల్లోనే వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది. అంటే టీచర్లు అందరూ కూడా పూల్డ్ కార్లు తీసుకొని రోజు 150 కిలోమీటర్లు 125 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం వరకు బెనిఫిట్ చేశారు, స్పౌస్ ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఇంకా ఒక 20-25% టీచర్స్ ఇంకా ఎఫెక్ట్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేషనలైజ్ చేయాలని కోరుతున్నాం సార్. ఇంకోటి తర్వాత చాలా స్కూల్స్లో 0 స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ టీచర్స్ ఐడియల్ ఉన్నారు. ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ టీచర్స్ లేరు. దాన్ని కూడా రేషనలైజ్ చేయాలి. తర్వాత పిఆర్సీ లేదు, డిఏలు 6 వరకు అక్యుములేట్ అయినాయి. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా టైంలో రావట్లేదు. అయితే ఫైనాన్షియల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాని కొరకు ఓకే, ఆనరబుల్ మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు, మానిదేవి గారు. అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. సార్, మా ఊరు వంగర, భీమదేవరపల్లి మండలం, ఆ పక్కనే హనుమకొండ జిల్లా సార్. అనుకోకుండా మొన్న ఊరు వెళ్ళడం జరిగింది. చాలాసార్లు రిప్రజెంట్ చేసినారు ఊరు వాళ్ళు. సార్, అక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి సార్. ఒకటేమో జిల్లా పరిషత్ స్కూలు, ఇంకొకటేమో పివి రంగారావు ప్రోద్బలంతో ఆయన ల్యాండ్ అంతా ఇచ్చారు. తనకు వచ్చిన ల్యాండ్ అంతా ఇచ్చిన ఒక రెసిడెన్షియల్ స్కూల్. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవ భవనాల కొరకు గతంలో ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడం జరిగింది, నిధులు ఇవ్వడం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో గౌరవ మంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చాకల ఎల్లమ్మ స్మారక భవనానికి కూడా 3 ఎకరాల ల్యాండ్ డబ్బులు ఇవ్వడం జరిగింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ కోసం కూడా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అది పెండింగ్లో ఉంది, ఇమ్మీడియట్ చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. చేసుకున్నాం అధ్యక్ష. అంజిరెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీ ద్వారా కోరేది ఏంటంటే మా పటంచేరు రెవెన్యూ డివిజన్ స్టార్ట్ అయింది, అప్పుడే శాంక్షన్ అయింది అధ్యక్ష. అది కంపల్సరీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కూడా శాంక్షన్ అయింది, ఇంతవరకు అక్కడ కాలేదు. అదేవిధంగా కోర్టు ఒకటి, పటంచేరులో కోర్టు